సంతోష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి స్థానిక రంపచోడవరం పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి ఆ దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, అలాగే చక్కని సంగీత పరిచయంలో పాల్గొంటూ దేవుడు స్తుతిస్తున్నటువంటి బృందమందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా ఆయన వెలిగిస్తూ, ఆయన వెలుగుగా వచ్చారు, ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో బిడ్డల మనం ప్రత్యేకంగా చూస్తున్న మాట 2వ వచనంలో, ఈ భూలోకంలో ప్రజలందరూ కూడా చీకట్లో సంచరిస్తున్న సమయంలో చీకట్లో నడుచుతున్న జనులు గొప్ప వెలుగును చూడబోతున్నారని, మనమందరము కూడా క్రీస్తు యొక్క వెలుగు చేత వెలిగించబడి ప్రకాశిస్తూ ఉన్నాం. రానున్న దినాలలో ఈ యొక్క ఏఎస్ఆర్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున, అలాగే కమిటీ అందరి తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ మరొకసారి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అలాగే తెలుగు అధ్యక్షులు భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కూడి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈ దినము కూడి ఉండగా ప్రభుకు బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. అబ్బే సౌండ్ రావట్లా. దేవునికి మంచిది అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం. హైదరాబాద్ నుంచి వచ్చిన టీం నాటికి వేశారు. రియాలిటీ కొన్ని నీళ్లు తీసుకురండి. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. ఆగస్టు ఆజ్ఞ ప్రకారం ప్రజలందరూ రోమా సామ్రాజ్యానికి పన్ను చెల్లించాల్సిందే. చిత్తం 1 తులము వెండి దేవాలయమునకు, 2 తులములు కైసరుకు. మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి. నీ సంగతి ఏంటి? మా ఇంట్లో నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. అక్కడ చూడండి, వాళ్ళు తాక్కున్నారు. దాన్ని తీసుకురండి. నా దగ్గర ఉన్నదంటే నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అలా అయితే నీ భూమిని అమ్మేసుకో. దేనిని విడిచిపెట్టద్దు, అంతా లాక్కోండి. నా కూతురు అలా ఉంది. నా దగ్గర ఇంకేమున్నాయో చూడండి. చేయండి తన పక్కకి. తర్వాత నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదంతా ఇదే. ఎంత ధైర్యం నీకు? ఆమెను తీసుకురండి. దయచేసి వదిలిపెట్టండి. నాకు ఒక్కగానే ఒక కూతురు. దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. దయచేసి కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్య లేరు. వెళ్దాం పదండి. నాకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ప్రాంతం వచ్చి ప్రతి మండలంలో కూడా కొన్ని దైవసేవకులతో మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న సేవకులందరూ నేను కలిశాను. మీ అందరితో కలిసి మాట్లాడి మీ అనుభవాలు తెలుసుకోవడానికి రంపచోడవరం ప్రాంతాన్ని ప్రేమించడానికి దేవుడు అవకాశాన్ని నేను తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నామని
ఆల్రెడీ స్కిట్ లో చాలా మంచిగా చూశారు. దాంట్లో నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్ తీసుకుని దాని నుంచి నేను కొన్ని మాటలు జరుగుతున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ స్కిట్ చూడడానికి, ఇక్కడ జరుగుతున్న అకేషన్ చూడడానికి వచ్చిన అందరినీ కూడా మనసులో పెట్టుకుని కొన్ని కొత్త వాక్య సందేశాన్ని మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. ఇందాక మనం స్కిట్ లో చూసాము, ఒక పిల్లాడు ఆ చివరి నుంచుకుంటే ఇంకొక అతను ఏమని పిలుస్తున్నాడు, గొర్రె పెంట గొర్రె అని పిలుస్తున్నాడు. ఎలా ఇందా స్కిట్ లో నీ దగ్గర వాసన వస్తుంది ఎందుకంటే నువ్వు గొర్రెల్లో మేపుతున్నావు. ఆ పిల్లాడు చాలా బాధపడాలి, తాతను అడుగుతాడు, ఎందుకు నా దగ్గర వాసన వస్తుంది, అందరూ నన్ను ఈ విధంగా పిలుస్తున్నారు, ఎందుకు నేను గొర్రెలు మేపుతున్నాను కాబట్టి నన్ను గొర్రె అని ఎందుకు పిలుస్తున్నారని ఆ పిల్లడు స్కిట్లు అడుగుతారు. మేబీ ఈ రాత్రికాల సమయంలో రంపచోడవరంలో ఉన్నటువంటి క్రైస్తవుల కోసం నా దగ్గర ఒక సర్మన్ ఉంది. ఇందాక చూసినటువంటి స్కిట్ లో యేసుక్రీస్తు వారు జన్మించడానికి కైసరు గారి యొక్క ఆజ్ఞ ప్రకారము మరి ఆ రోజు జనగణన కోసం వారు బెత్లెహేం పట్టణానికి వచ్చినప్పుడు ఆయన అద్దెకు ఉండడానికి ఒక హౌస్ కూడా దొరకలేదు, గది కూడా దొరకలేదు. నేను కూడా భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అది ఏదైనా సరే ఒక క్రైస్తవుడుగా దేవుడిని నమ్ముకున్న బిడ్డగా నేను ఒక ప్రాంతానికి వెళ్ళి నాకు అద్దెకి ఇల్లు కావాలని అడిగినప్పుడు వాడు ఫస్ట్ అడిగి వచ్చి నువ్వు ఎవరు అని అడుగుతాను. నేను క్రైస్తవుడే చెబుతాను, మా ఇల్లు మీకు అద్దెకి ఇవ్వని చెబుతాను. అప్పుడు నాకు గుర్తు వస్తుందేమో, నా యేసు పుట్టడానికే గది అద్దెకి వాళ్ళు నాకు అద్దెకిస్తారా అనుకునేవాడు మనసులో. మొదటి శతాబ్దంలో గొర్రెల కాపర్ల గురించి నేను చెబుతాను మీకు. ఈ రోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము టాపిక్ ఏంటంటే, అవును మేము గొర్రెలమే. అవును మేము గొర్రెలమే. క్రైస్తవులు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కొలోక్యువల్ లాంగ్వేజ్, బాధ పెట్టేటువంటి మాట ఏదన్నా మనల్ని ఎక్కువగా బాధ పెట్టలేరు అని చాలా సార్లు, అంటే నేను క్రైస్తవత్వం నమ్ముకున్న కాడి నుంచి నన్ను ఎవరన్నా గొర్రె అన్నప్పుడు నాకు గుర్తు వస్తాను, నేను గొర్రెనే కదా. ఈ రోజు మీకు చెప్పబోతున్నాను, నేను ఎవరో మిమ్మల్ని గొర్రెలు అంటాం కాదు, ఈ రోజు నుంచి మీకు మీరే చెప్పాలి, అవును మేము గొర్రెలమే. ఎందుకనంటే మన పూర్వీకుడైన అబ్రహాము, దేవుడు అతను పిలవక ముందు అతను ఒక గొర్రెల కాపరి. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గొర్రెల కాపరి, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు గొర్రెల కాపరి. ఇశ్రాయేలుని 430 సంవత్సరాల తర్వాత చెరసాల నుంచి విడిపించి వారికి నాయకత్వం నుంచి నడిపించిన మోషే గారి గొర్రెల కాపరి. వర్తమానం అందించడానికి మీ అభిషేకంలో ఉంచండి. జరుగుతున్న ప్రతి కార్యము ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. నడిపిస్తున్న దాసులందరినీ బలపరచమని, వాయిద్య బృందాన్ని, పాడుతున్న వారిని, ఉపదేశం అందిస్తున్న వారిని మీ కృపలో దాచి ఉంచమని, ఆశీర్వాదకరంగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి ఈ మనములు వేడుకొనుచున్నాము తండ్రి. దావీదు రారాజు, ఇశ్రాయేలు ఏలిన వచ్చాడు. ఆ దావీదు రాజు గొర్రెల కాపరి కాబట్టి నేను గొర్రెల కాపరి అని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా సందేహం. నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెల కాపరిని మాత్రమే కాదు, నేను మంచి గొర్రెల కాపరిని చెప్తానని అదే ఏది తీసుకోవారు. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు భోజనాలు ఏర్పాటు. అది మీ మీదకి దాడి చేస్తాకు వచ్చినప్పుడు ఈ గొర్రె ఏం చేస్తుంది, ఏం చేయదో తెలుసా? తిరిగి దాడి చేయదు. నిజమైన క్రైస్తవుడు తండ్రి అయినటువంటి, మన తండ్రి అయిన, నిత్యుడైనటువంటి తండ్రి అయిన యేసుక్రీస్తు గారి అడుగుజాడల్లో నడుస్తాడు. మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ గొర్రె ఏం చేస్తా, అయ్యో నా తండ్రి నా గొర్రెల కాపరి ప్రాణాన్ని అర్పించాడు కదా, ఈ గొర్రె మాక్సిమం చేయగలిగింది ఏంటో తెలుసా? ఆ తండ్రి అయినటువంటి ఆ గొర్రెల కాపరి కోసం తన ప్రాణాన్ని ఇస్తుంది కానీ హింసను ప్రేరేపించదు.
క్రైస్తవులకి హింసకి ఎటువంటి తావులు. ఇది నిజమైనటువంటి గొర్రెపిల్ల. ఈరోజు కల్కి గొర్రెపిల్లలో నుంచి నిజమైన గొర్రెపిల్లను ఎదగడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. మాది గింజర్తి గ్రామం అని, చిన్న వయసులోనే తండ్రి చనిపోతే 3 బిడ్డలతో అమ్మ చాలా కష్టపడి కూలీ నాలి చేసి పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. జడ్డకి నుంచి దావిదయ్య గారు ఇక్కడే ఉన్నారు. సైకిల్ వేసుకొని గింజర్తి వరకు వచ్చేవాళ్ళు అయ్య గారు. మేము రోడ్ల మీద ఆడుతూ ఉంటే సైకిల్ ఎక్కించుకొని ప్రార్థనలో కూర్చోబెట్టేవాళ్ళు, తప్పట్లు కొట్టమనేవాళ్ళు. క్లాప్స్ కొడుతుంటే చేతులు దురదలుగా అనిపించాయి. చిన్నప్పుడు అయ్యగారు ఆరాధన చేస్తుంటే మధ్యలో పారిపోయేవాళ్ళం. తర్వాత అమ్మకి మొహమంతా ఒళ్ళంతా కూడా బొబ్బల్లా వచ్చేసినాయి. ఏమైందో తెలీదు. మేము బిడ్డలతో ఉన్నాం. అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు ఇంటి దగ్గర. చాలా భయంకరంగా, నేను ఇంత బిడ్డనైనప్పటికీ తెలియని ఏదో సౌండ్ ప్రార్థన చేసిన తర్వాత అమ్మ ఒంటి నుంచి పైకి వెళ్ళడం నేను స్వయంగా చిన్న వయసులోనే చూశాను. అప్పుడు అమ్మకి నమ్మకం, నాకి కూడా దేవుడంటే ఒక విశ్వాసం అనేది కలగడం జరిగింది. తర్వాత నేను ఎడ్యుకేషన్, మా ఆయన గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, దేవుడు అంటే ఏంటో తెలియకుండానే ఒక చర్చిలో ఇష్టం లేకుండా అమ్మ వాళ్ళేమో వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంటున్నాం, మన కులం కాదు, మన గ్రామస్తులందరూ కూడా మనల్ని వెళ్ళేస్తారని నా తల్లి చెప్పడం వల్ల నేను భయపడి ఎక్కడ ఒప్పుకోరో అని మా ఆయన గారితో వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో కూడా చదువుకొని కులం మతం ఇదేంటి నాన్ సెన్స్ అని అనుకున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులందరి వల్ల మా అమ్మగారు నాతో 2 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళాం. అక్కడ ప్రతి శుక్రవారం ఆదివారం చర్చికి వెళ్ళాలి. దేవుడు అంటే ఏంటో తెలియదు, కానీ మా మామగారంటే భయం మీద రోజు చర్చికి అలవాటుగా మొదలైంది. ఉండేవాళ్ళు పొలిటికల్గా. నేను దేవుడి ముందు అబద్ధం చెప్పకూడదు, అందుకే ఈరోజు నిజం చెప్పేస్తా ఉన్నాను. 18 సంవత్సరాలు నాకు ఓటు వచ్చినప్పుడు నేను నోటాకి వేసుకున్నాను నా ఓటు. నాకు ఇష్టం లేదు రాజకీయాలంటే. అంతా చెత్త. డిబేటింగ్లు టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఈ పార్టీ ఆ పార్టీ గొడవలే తప్ప ఎవరు అభివృద్ధి సంక్షేమం కోసం మాట్లాడుకోరు. ఏంటి తలపోటని నాకు ఎవరి మీద విశ్వాసం లేక నా మొదటి ఓటునే నోటాకి వేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే అంతా రివర్స్ అయింది. ఇదిలా ఉండగా నేను బీఈడీ చదువుకున్నాను, అంగన్వాడీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. తండ్రి నాకు టీచర్ జాబ్ కావాలని ప్రార్థన మీద ప్రార్థనలు, మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అయినా 6 సంవత్సరాలు అయిపోయినా సరే టీచర్ ఉద్యోగం రావట్లేదు. గత ప్రభుత్వంలో చూస్తే ఉద్యోగాలు తీయలేదు. ఏంటి నా పరిస్థితి అని నేను అడగడం కరెక్ట్ కాదేమో, ప్రార్థన మార్చుకుందామని, తండ్రి నీ చిత్తం ఏదైతే నా ఎడల జరిగించాలనుకున్నావో దాన్ని జరిగించి తండ్రి అని ప్రార్థన మొదలెట్టాను. అయితే అనుకోని రీతిలో భగవంతుడు ఈరోజు మీ అందరి దయ వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల, దేవుని యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిల్చున్నటువంటి పరిస్థితి. దేవుడు నాకు చూపిన మార్గం అంటే ప్రేమ, ఆప్యాయత, ఏ మార్గంలో వెళ్తే సరైనది అన్న విషయాన్ని నేను చాలాది బైబిల్ చదివాను కాబట్టి నాకు కొంచెం అనుభవం కూడా ఉంది. ఇదే విషయం ఏదైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో దాని ప్రకారంగా మన యొక్క జీవితాలు ముందుకెళ్తే మనం పూర్తిగా సక్సెస్ అయిపోవచ్చు. కాబట్టి నేను మీ అందరి తర్వాత అప్పుడప్పుడు మా ఊరెళ్తే అక్కడ అందరూ హిందూస్, మీ ఏంటి మతంలోకి దిగిపోయావా, మీ మతం బొట్టెట్టుకోవద్దా, చెవులు ఎట్టుకోవద్దా అని హేళన చేసేవాళ్ళు. దీని ఒకటే చెప్పేదాన్ని, దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా బొట్టు తీసే, గాజులు తీసే, ఇవి తీసే, అది తీసే అని చెప్పలేదు. కానీ వాటిపైన ఆశ ఉంటే ఇంకా ఎక్కువ అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి నీకు నువ్వు తగ్గించుకుంటే ఇంకా మంచిగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని మాత్రమే చెప్పాడు. ఇప్పుడు మనకు ఉంటుంది చాలా ఫీలింగ్, నేను ఎమ్మెల్యే అయిన నుంచి ఇదే చెవులు పెట్టుకుంటున్నాను, ఇదే నల్ల పూసలు వేసుకుంటున్నాను, కొత్తవి కొనుక్కుంటే బాగుంటుంది కదా, ఈ డబ్బులు రావాలంటే ఎలా సంపాదించుకోవాలి, తప్పుదారులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇదంతా చెడే కదా. కాబట్టి వీటిపైన ఆశ ఉండకూడదంటే నువ్వు దేనిపైన కూడా మంచి చీర కట్టుకోవాలి, మంచి గోల్డ్ వేసుకోవాలి, వెండి వేసుకోవాలి, లేకపోతే డైమండ్స్ వేసుకోవాలనే ఆశ, కొత్త కొత్త ఆశలు, కోరికలు పుడతా ఉంటాయి. వీటిని నువ్వు అనుచుకుంటే ఇంకా మంచైన సరైన మార్గంలో నువ్వు వెళ్తావని మన వాక్యం చెప్పింది. దాని ప్రకారంగా ఎవరు కూడా బైబిల్ ఎక్కడ దేవుడు చెప్పలేదు బొట్టు తీసేయమని అని చెప్పడం అటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే
నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, భారత రాజ్యాంగం మనకి దేశ పౌరుడిగా ఏ మతాన్నైనా స్వీకరించేటువంటి హక్కు మనందరికీ కలిగించింది. కాబట్టి మనం ఎవరం కూడా ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరిచేటువంటి హక్కు మన ఎవరికీ లేదు. స్వేచ్ఛగా బ్రతికేటువంటి హక్కులు ఇలా చాలా రాజ్యాంగంలో మనకి కొన్ని హక్కులు కల్పించింది. కాబట్టి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏ మతాన్ని కూడా కించపరిచేటువంటి ప్రసంగాలు మనం చేయొద్దు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మన క్రైస్తవులకి ఎవరైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగితే ఎప్పుడైనా మీకు తోడుగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా సరే నా వద్దకు తీసుకొచ్చినట్లయితే దాన్ని పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానండి. అంతేకాదు, దేవుడు ఇది ఒక మతం కాదు, ఒక మార్గం అని మనందరికీ తెలుసు. ఈ సరైన మార్గంలో మనం ముందుకెళ్ళాలంటే మన యొక్క నడవడిక ముందు మారాలి. దేవుడు మనకి ఎటువంటి బోధ చేశారో, ఇప్పుడు మనం విన్న వాక్యాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా అనుదినం ధ్యానించుకుంటూ మన జీవితాల్లో మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలం. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటి కోరుకుంటా ఉన్నాను, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మన సమస్యలన్నీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్లాలంటే నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా మన సమస్యలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళగలను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం, నా కుటుంబం కోసం, మన నియోజకవర్గం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం కూడా మీరందరూ ప్రార్థన చేసి సరైన మార్గంలో మన బిడ్డలందరూ కూడా నడవడానికి మీరందరూ కూడా అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి మనం చేసుకున్నటువంటి ఈ క్రిస్మస్ దినంలో మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అదేవిధంగా మళ్ళీ మనందరం కూడా ఇంత ఎక్కువ జనాంగం మళ్ళీ ఎప్పుడు కూడతాం అన్న సంగతి కూడా మనకు తెలియదు. కాబట్టి అడ్వాన్స్ గా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను వచ్చినప్పుడే స్క్రిప్ట్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బిడ్డలంటే చాలా చక్కగా వేశారు. నేను పదే పదే చూస్తున్నాను వాళ్ళ మొక్కలు, మన బిడ్డలనేమో ఇంత యాక్టర్స్ కన్నా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది అనేసి అలా చూస్తూ ఉంటే లేదు, హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పారు. నిజంగా టీం మేనేజర్ వారికి, ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క స్క్రిప్ట్ ఇక్కడ మా ప్రజలందరి హృదయాలని దోచుకున్నటువంటి పరిస్థితి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు మీ అందరూ కూడా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరొక్కసారి మీరందరూ దేవుడి పేరిట ఏదైతే ప్రార్థించి అడుగుతా ఉన్నారో అవన్నీ మీరు పొందుకొని మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని నిండు మనసుతో మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా, క్షేమంగా మీ యొక్క గృహాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అందరూ చెప్పకూడదా ఈ సమయంలో మన మధ్య రంపచోడవరంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా క్రిస్మస్ బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడానికి మీకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారు వెళుతూ వస్తున్నప్పుడు వెనక ముందు మీ షకీనా మీకు ఉంచండి, వారి చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచెను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసులు మేమందరము ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా వీరికి మీరు గర్వఫలం ఇస్తున్నందుకు స్తోత్రాలు, మా ఆశను తీరుస్తున్నందుకు స్తోత్రాలు, మీరు అద్భుతం జరిగిస్తున్నందుకే వందనాలు. ఇంతవరకు ఈ కార్యక్రమం ఘనంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనిపిస్తే మెమో పెడతాం.
ఈ కార్యక్రమాన్ని ఎంతో భారభరితమైన కార్యక్రమాన్ని తన మీద వేసుకుని ఎన్నో ప్రయాసంతో చేసినటువంటి బర్నబాస్ గారి చేతుల మీదుగా మొమెంటం ఇవ్వబడుతోంది. అలాగే దైవ సేవకులందరూ కలిసి ఇస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడదాం. దేవుడు మరిన్ని కార్యాలు మీ ద్వారా ఈ ప్రాంతంలో జరిగించును గాక, ఆయన ఆరోగ్యాలు మీకు ఇచ్చును గాక, ధన ప్రాప్తి మీకు కలుగును గాక, అధికారంలో ముందుకు వెళ్తురు గాక.